జేఈఈ మెయిన్స్ 2024 పరీక్షా ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థలు మరోసారి విజయకేతనం ఎగురవేశాయి. ఈ సందర్భంగా సంస్థ డీజీఎం హనుమంతరావు సిబిఎం కాంపౌండ్ సమీపంలోని నారాయణ విద్యా సంస్థలో మీడియా సమావేశంలో మాట్లాడారు. జేఈఈ మెయిన్స్ 2024 పరీక్షా ఫలితాల్లో వివిధ కేటగిరీల్లో 2, 12, 26, 29, 38, 41, 51, 103, 105, 129, 132 ర్యాంకులు సాధించినట్లు చెప్పారు. వీటితో పాటు 1000 లోపు విశాఖపట్నం నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు ఓపెన్ కేటగిరీలలో చింతు సతీష్ కుమార్ 8వ ర్యాంక్, మజ్జి రిషివర్ధన్ 69వ ర్యాంక్, యలమంచిలి హర్షవర్ధన్ 267వ ర్యాంక్, అల్లు హేమంత్ 277వ ర్యాంక్, ఎం బాలాదిత్య, డి మాధవరావు, పి సృజన్ నారాయణ, ఎం భాను ప్రకాష్లు వరుసగా 294, 373, 649, 820 ర్యాంకులను సాధించినట్లు తెలిపారు. ఈ ర్యాంకుల సాధన వెనుక అధ్యాపకుల కృషి ఎంతో ఉందన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. సమావేశంలో డీన్ జి రామలింగేశ్వరరావు కూడా పాల్గొన్నారు. ఆల్ ఇండియా స్థాయిలో ఇవాళ ఎన్టీఏ రిలీజ్ చేసినటువంటి జేఈఈ మెయిన్స్ 2024 రిజల్ట్స్లో విశాఖపట్నం నారాయణలో 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చదువుకున్నటువంటి చింటూ సతీష్ కుమార్ అనేటటువంటి స్టూడెంట్కి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 8th ర్యాంకు, అదేవిధంగా ఆల్ ఇండియా ఓబీసీ కేటగిరీలో 2nd ర్యాంకు, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే 1st ర్యాంక్ రావడం జరిగింది. దీని అంతటికీ కారణం ఆల్ ఇండియా లెవెల్లో నారాయణ కామన్ ఎగ్జామినేషన్ సిస్టమ్, కామన్ ర్యాంకింగ్ సిస్టమ్, అదేవిధంగా డౌట్స్ రెక్టిఫికేషన్, ఏవైతే ఎగ్జామ్ రాసిన తర్వాత ఎర్రర్స్ ఉంటాయో మరలా ఆ క్వశ్చన్స్ మీద కాన్సెప్ట్ క్లారిటీ ఇచ్చి మరలా దాని మీద అసైన్మెంట్ ఇచ్చి బిగినింగ్ నుంచే స్టూడెంట్ని మనం ప్రతి కాన్సెప్ట్లో థరో చేసుకుంటూ ఎక్కడా కూడా స్టూడెంట్ గ్యాప్ రాకుండా చూడటం వలన ఈ స్టూడెంట్ ఆల్ ఇండియాలో 300 అవుట్ ఆఫ్ 300 మార్క్స్ తెచ్చుకొని ఓపెన్ కేటగిరీలో 8th ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. దీనికి మా అధ్యాపకులు, అదేవిధంగా అధ్యాపకేతర సిబ్బంది, అదేవిధంగా మేనేజ్మెంట్ తరఫున ఈ స్టూడెంట్కి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు చింతు సతీష్ కుమార్. నేను నారాయణ విద్యా సంస్థలో చదువుతున్నాను. మాది నరసనపేట. నేను 6వ తరగతి నుంచి పెద్దపాలెంలో నారాయణలో చదువుతున్నాను. అక్కడి నుంచి కొమ్మది సిఓకి వెళ్ళాను. తర్వాత అక్కడి నుంచి జూనియర్ కాలేజ్ నారాయణలో జాయిన్ అయ్యాను, సరస్వతి భవన్లో. అక్కడ టీచర్స్ బాగా చెప్తారు. డౌట్స్ గట్టా అన్నీ మైన్యూట్ లెవెల్లో అన్నీ క్లారిఫై చేస్తారు. ప్రతి వారం ఎగ్జామ్ పెట్టి ఎర్రర్స్ని రెక్టిఫై చేస్తారు. ఒకసారి అయిన ఎర్రర్ని మళ్ళీ రాకుండా, మళ్ళీ ఎర్రర్ అవ్వకుండా చెక్ చేస్తారు. ఇంకా ఎప్పుడూ స్టూడెంట్స్ని మోటివేట్ చేస్తారు. మా తల్లిదండ్రుల ప్రోత్సాహం, మేనేజ్మెంట్ సపోర్ట్, టీచర్స్ సపోర్ట్, దీనివల్లే ర్యాంక్ సాధ్యం. నా పేరు ఎం రిషివర్ధన్. మా ఊరు గదబల్స. నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 69 వచ్చింది. నేను 6th క్లాస్ నుండి నారాయణ చదువుకున్నాను. షెడ్యూల్ అనేది చాలా డీటెయిల్గా వేయడం జరుగుతుంది. మా టీచర్స్ డౌట్ క్లారిఫికేషన్ అంతా చాలా బాగా జరుగుతుంది. అక్కడ మాకు టీచర్స్ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అందరూ అక్కడ బాగా మోటివేట్ చేస్తారు. ఇప్పటికప్పుడు డౌట్ క్లారిఫికేషన్ అన్నీ జరుగుతుంది. ఎర్లిస్ట్ అన్నీ నీట్గా చేస్తాం. దానివల్ల బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది మెల్లిగా. నా పేరు వై హర్షవర్ధన్. నాకు జేఈఈ మెయిన్స్ 2024లో ఆల్ ఇండియా ర్యాంక్ 267 వచ్చింది. నేను 6th క్లాస్ నుంచి నారాయణ స్కూల్లో చదువుకున్నాను. 11th, 12th కూడా నారాయణ జూనియర్ కాలేజ్ సరస్వతి భవన్లో చదువుకున్నాను. అక్కడ వీకెండ్ ఎగ్జామ్స్లో జరిగిన ఎర్రర్స్ అన్నిటినీ రెక్టిఫై చేసి ఎర్రర్ లిస్ట్ కింద రాసుకుంటాం. మళ్ళీ ఆ తప్పు జరగకుండా చూసుకుంటాం. మా మేనేజ్మెంట్ ప్రోత్సాహం వల్ల, నా కృషి వల్ల, మా పేరెంట్స్ సపోర్ట్ వల్ల నాకు ఈ ర్యాంక్ వచ్చింది.